హియరింగ్ చేపించి ఆ పబ్లిక్ హియరింగ్ వెంటనే పంపించి దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా తీసుకుని వచ్చి పనులు మొదలుపెట్టే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. ఆ 2 సంవత్సరాల కాలం చాలా భారంగా మారింది. అందుకే కేవలం పర్యావరణ పర్మిషన్ తీసుకొచ్చి పనులు మొదలుపెట్టించడమే కాదు, ఈ యాదాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి బహుశా చాలాసార్లు రివ్యూ చేసి ఉంటాను. నేను హైదరాబాద్ పిలిపించి ఇక్కడ రివ్యూ చేయడమే కాకుండా అక్కడ కూడా వచ్చి రివ్యూ చేసి క్యాలెండర్ ఫిక్స్ చేశాం. ఏ రకంగా ఫిక్స్ చేశామనంటే ఈ డేట్ వరకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఈ జాతికి అంకితం చేయాలి. అలా చేయాలి అంటే సంవత్సరం లోపల మీరెన్ని ఎంతవరకు పని పూర్తి చేయాలి, నెల ఎంతవరకు పని పూర్తి చేయాలి, వారం ఎంతవరకు పని పూర్తి చేయాలని క్యాలెండర్ ఫిక్స్ చేసి మీరు ఫిక్స్ చేసినటువంటి క్యాలెండర్ ప్రకారం వారానికి అది పూర్తయిందా లేదా, ఆ వారంలో చేయాల్సిన పని పూర్తి కావచ్చు ఎందుకు కావట్లేదని ప్రతి వారం కూడా దాన్ని రివ్యూ చేసే కార్యక్రమం చేపట్టబట్టే ఈరోజు త్వరితగతిన ఇప్పటికే మనం 2 యూనిట్లని మనం అంకితం చేయగలిగాం, గ్రిడ్కి కలపగలిగాము అక్కడి నుంచి పవర్ ప్లాంట్. ఇప్పుడు కూడా నిత్యం రివ్యూ చేస్తూ దానికి కావలసినటువంటి కోల్ ట్రాన్స్పోర్టేషన్ కావాల్సిన రైల్వే స్లైడింగ్ కానీ లేకపోతే రైల్వే లైన్ కానీ లేకపోతే ఇతరత్ర కార్యకలాపాలు కానీ అక్కడ కావాల్సిన కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ లేకపోతే ఇక్కడ కొన్ని వేల మంది పనిచేసే క్రమంలో ఎక్కడో సుదూర ప్రాంతంలో గ్రామానికి దూరంగా ఉన్నప్పుడు అక్కడ పనిచేసేటువంటి కార్మికులు కానీ అధికారులకు కానీ ఉండటానికి కావలసిన సకల సదుపాయాల్ని మనం అక్కడ ఏర్పాటు చేయకపోతే ఇబ్బంది పడతారనేటువంటి ఆలోచనతో అక్కడ కావాల్సిన క్వార్టర్స్ సంబంధించి కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కావాల్సిన వ్యవస్థలన్నింటినీ కూడా టైం బౌండ్ పెట్టి ఆ క్యాలెండర్ ప్రకారం పూర్తి చేసే కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. అందుకే ఈరోజు చాలా ధైర్యంగా గతంలో 2 యూనిట్లు ఎట్లయితే మనం ప్రొడక్షన్లో తీసుకొచ్చామో రేపు జనవరి లోపల అంటే ఈ సంవత్సరం డిసెంబర్ లోపలనే వాటిని సంపూర్ణంగా పూర్తి చేసి జనవరి 15th కల్లా పూర్తిగా ఈ జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేస్తామని చాలా ధైర్యంగా చెప్తా ఉన్నాం. దీనికోసం ప్రతి నిత్యం రివ్యూ చేస్తూనే ఉన్నాం. ఈ చేసే కార్యక్రమంలో అందరి సహాయ సహకారాలు, అధికారులు, అటు బిహెచ్ఎల్ సంబంధించినటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో నిత్యం దీన్ని పూర్తి చేసుకుని ముందుకు పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ చేసే క్రమంలో సరే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా వాటిని అధిగమించి ముందు పోయే కార్యక్రమానికి పోతా ఉన్నామని మీ అందరికీ మనవి చేస్తూ అక్కడ పనిచేసే సిబ్బందిగా ఈరోజు పెద్దలు మాట్లాడినట్టు ఆ ప్రాజెక్ట్ ఒక దేవాలయం లాంటి అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటు ఈ రాష్ట్ర జీడిపికి పెద్ద ఎత్తున ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కళ్ళ మనసు పెట్టి దాన్ని పనిచేయాలని చెప్పి ఉద్యోగాలు పొందుతున్న మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మీరు పనిచేస్తున్న మీ అందరి వెల్ఫేర్ గురించి సంపూర్ణంగా బాధ్యత ఈ ప్రభుత్వాలు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రభుత్వ పరంగా ప్రకటనలు కూడా చేశాం. ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేవలం దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో పోటీ పడటం కాదు, ప్రపంచంతోనే పోటీ పడేటట్టుగా తెలంగాణ ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతాం. తెలంగాణ రైజింగ్ అని చెప్పి ముందుకు పోతున్న క్రమంలో అత్యంత ప్రాధాన్యత ఎడ్యుకేషన్ కూడా ఇస్తూ ఉన్నాం. ఈ ప్రాజెక్టు పరిశ్రమ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా అటు వెంకటరెడ్డి గారికి, మంత్రి గారికి, అటు శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి మాటిస్తూ ఉన్నాం. ఈ స్కూల్లో దాదాపు 2600 మంది విద్యార్థులు చదువుకోవటానికి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు ఉంటుంది. సో 2600 మంది విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఉండాల్సినటువంటి వసతులన్నీ పెట్టి అక్కడ ఏర్పాటు చేస్తున్నామంటే తప్పనిసరిగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఎదుగుతారు. ఆ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ
అట్లాగే రోడ్లకు సంబంధించి కూడా వెంకటరెడ్డి గారు శాసనసభ్యులు అడిగారు. ఎస్, ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి